మీ అమ్మలతో ఫోన్ మాట్లాడడం అయిందా? అయింది గాని ఎవరో రాజీ అంటండి. ఓ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. ఎవరు? మా కస్టమర్ ఏది ఫోన్ అర్జెంట్ ఏదో తేడాగా ఉందేంటి? కొంచెం ఉంటే మా ఆవిడికి దొరికిపోయామండి. నేనే చేస్తాను కదా, ఎందుకు చేసావు? కస్టమర్ ఫోన్ లోపలికి పద. ఏమే హాట్స్పాట్ ఆన్ చేయవే. ఆన్ చేసి చూసుకోండి. పాస్పోర్ట్ చెప్పే. థూ, నీ బతుకు. అమ్మ బాబాయ్ తిట్టిందా పాస్పోర్ట్ చెప్పిందా? ఏంటి అంత సీరియస్ గా ఫోన్ చేస్తున్నాడు? కనీసం నేను వచ్చినాను కూడా తిరిగి చూడలేదు. చెప్తాను సంగతి. బట్టలన్నీ నేనే మట్ట తెస్తాను. ఇంట్లో పని అంతా నేనే చేయాలి. ఉంటారు కానీ ఏం పని చేయరు. ఈ ఆరులేని బట్టలైనా కొంచెం బయట ఏం ఉండదు. ఇగో ఈ తినే ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడే. అదేంటి ఇన్నన్నా కూడా ఏం పట్టినట్టు ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాడు? కనీసం ఏం జరిగిందని కూడా అడగడా? చెప్తాను. అడ్డగా కూర్చుంటారండి, కూర్చోచ్చు కదా. women ఈరోజు అక్కడికి రెడీ అవుతున్నాం. మా తమ్ముడికి కడుపు నొప్పిగా ఉందంటండి, వెళ్ళి పలకరించి వస్తాను. ఈ అమ్మాయి ఫ్రీ బస్ ఏంటో గానీ పద్దాక మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేనేమన్నా హైదరాబాద్ బెంగళూరు అలా వెళ్తున్నాను ఏంటి? పక్కనున్న భీమవరమే వెళ్తున్నాను. భీమవరం పక్కన ఉందా? ఎందుకే కొట్టా? మీకు ఆ పక్కింటి ఆవిడకి సంబంధం ఏంటి? నాకు పక్కింటి ఆవిడ సంబంధం ఏంటి? మరెందుకు అలా ఎంతో గొడవ పడిన ప్రతిసారి నేనేంటో మీకు తెలియపోయినా మన పక్కింటి వాళ్ళకి తెలుసు అని చెప్తుంది. నువ్వేమి చేశావు నిన్నెక్కడం తిండి పాపం ఏమండి, మీరు నాకు రాత్రి కల్లో బంగారం కొన్నారండి. అవునా? జాగ్రత్తగా దాసుకో, మళ్ళీ మళ్ళీ కొనాలంటే నా వల్ల కాదు. అమ్మ బాబాయ్ పర్సులో 100 రూపాయలు ఉండాలి. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించాను, 20 రూపాయలు ఏమో టిఫిన్ తిన్నాను, 20 రూపాయలు పిల్లలకి స్నాక్స్ కొన్నాను, ఇంకో 10 రూపాయలు ఉండాలి. ఏమైనా అబ్బా? ఏంటబ్బా అలా చూస్తున్నాడు? పర్స్ చేయడం తెలిసిపోయిందా? ఇప్పుడేమంటాడో ఏంటో. చూస్తుంటే తెలిసినట్లేదు, జాయిగా సెడ్ అయిపోవాలి.